వేడి వేడి అన్నంలో ఇలా ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి, ఏం పచ్చడి అనుకుంటున్నారా? రోటి పచ్చడి అండి. రోట్లో వేసి చక్కగా టేస్టీగా చేశాను. బెండకాయ రోటి పచ్చడి నాకు చాలా ఇష్టం. ఇది చాలా రోజుల తర్వాత చేసుకున్నాను. ఇది ఎలా చేయాలో మీకు కూడా చెప్తాను, చూసేయండి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, బెండకాయలు, పచ్చిమిరకాయలు, ఒక టమోటా వేసి ఆయిల్ వేసి వీటిని మగ్గబెట్టుకున్నాను. చక్కగా రోలు కడిగేసుకొని అందులో వెల్లుల్లిపాయి, స్టార్టింగ్లోనే వెల్లుల్లిపాయి జీలకర్ర వేసి ఈ వెల్లుల్లిపాయ జీలకర్రని ఇలా రోకల బండతో కచ్చపచ్చ దంచుకోవాలి మనం. ఆ తర్వాత ఏంటంటేనండి, బెండకాయ పచ్చడిలో పచ్చి కరివేపాకు కాస్త ఒక 3-4 రెబ్బలు వేసుకుని దంచుకుంటే మంచి సువాసన. ఈ వెల్లుల్లిపాయి, ఈ పచ్చి కరివేపాకు, ఈ జీలకర్ర, ఈ కలిపి నూరిన మిశ్రమం అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కలిపి వేయించుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, అందులోంచి పచ్చిమిరపకాయ ముక్కలల్లా వేరి రోట్లో వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు చక్కగా మెత్తగా దంచుకోవాలి. రెండు కలిపేసేయకూడదండి. రెండు కలిపేసేసామంటే పచ్చిమిరపకాయలు నలగో, బెండకాయలు పేస్ట్ అయిపోతాయి. బెండకాయ అనేది చాలా సున్నితంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి మనం పచ్చిమిరపకాయలు ముందలే వేసుకొని చక్కగా ఇలా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కొంతమంది బాగా మెత్తగా దంచుకుంటారు, కొంతమంది ఏమో కొంచెం బరగ్గానే దంచుతారు. నాకైతే కొంచెం బరగ్గా ఉంటేనే ఇష్టం, మరి పేస్ట్ లాగా నాకు ఇష్టం ఉండదండి. మంచి సువాసన వస్తుందండి ఈ కరివేపాకు, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఈ పచ్చిమిరపకాయ ఇలా రోట్లో దంచుతుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, పచ్చిమిరపకాయలు మెదిపోయినాయి కదా, చక్కగా ఈ బెండకాయ ముక్కలు కూడా రోట్లో వేసేసుకొని వీటిని కూడా చక్కగా దంచుకుందాం. బెండకాయ పచ్చడి అనేది మిక్సీలో కంటే కూడా రోట్లోనే చేసుకోవాలి. ఇది రోట్లో చేసుకుంటేనే దీని టేస్ట్ కానీ దీని స్ట్రక్చర్ కానీ కరెక్ట్గా ఉంటుంది. ఈ బెండకాయ పచ్చడికి ఒక స్టోరీ ఉందండి. మేము చిన్నప్పుడు ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ బెండకాయ పచ్చడి చేసి పెడతానంది. బాబాయ్ బెండకాయ పచ్చడా, బంకగా ఉంటుంది కదా, అమ్మమ్మ ఏంటి బెండకాయ పచ్చడి అంటుంది. చిచ్చి వద్దమ్మమ్మ, బెండకాయ పచ్చడి వద్దు, మేము తినమంటే తినమని చెప్పాం. మా అమ్మమ్మ వినలేదండోయ్. వినకుండా మా అమ్మమ్మ బెండకాయ పచ్చడి రోట్లో తయారు చేసేసింది. వేడివేడిగా అన్నం వండింది. అన్నం పెట్టి చక్కగా నెయ్యి వేసి ఆ బెండకాయ పచ్చడి వేసి కలిపి పెట్టిందండి ముద్దలో. అంతే, 30 years అవుతుంది అనుకుంటండి మా అమ్మమ్మ చేసిన బెండకాయ పచ్చడి నేను తిని. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోలేదు. ఆ అమ్మమ్మ చేసిన బెండకాయ పచ్చడి యొక్క అద్భుతమైన రుచిని కూడా మర్చిపోలేదు. ఎంత అద్భుతంగా ఉంటుందోనండి బెండకాయ రోటి పచ్చడి. కాబట్టి నేను మీకు ఇది చెప్పాలనుకున్నాను. అయిపోయిందండి, పచ్చడి రెడీ అయిపోయింది. లాస్ట్లో ఆ 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఓ 2 దెబ్బలు వేసేస్తే బాగుంటుంది. అంతే.
బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ బెండకాయ రోటి పచ్చడికి తాలింపు అవసరం లేదండి. ఈ కొన్ని పచ్చళ్ళకి తాలింపు లేకపోతేనే బాగుంటుంది. వాటిలో ఈ బెండకాయ రోటి పచ్చడి ఒకటి. ఈ బెండకాయ రోటి పచ్చడి అనేది మనకి హెల్త్ వైజ్గా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి రోటి పచ్చళ్ళలో కూరగాయ ముక్కలు ఎక్కువగా మనం బాయిల్ చేయం, అది హాఫ్ బాయిలే అవుతాయి కాబట్టి, సగమే ఉడుకుతాయి కాబట్టి మనకి ఆ బలం అంతా మంచిగా వంట పడుతుంది. ఈ బెండకాయ జిగురుకున్న ప్రత్యేకత ఏంటి? ఈ జిగురు అనేది మన బాడీకి ఎందుకు అవసరం అంటే, మనకి ఒక్కొక్కసారి మనం తినే ఆహారంతో పాటు కనిపించకుండా మనకు తెలియకుండా వెంట్రుకలు కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మన పొట్టలోకి. ఆ వెంట్రుకలు ఏమవుతాయి అంటే పొట్టలో పేగులకి అంటుకుపోయి ఉంటాయి. ఆ పేగుల్ని ఈ బెండకాయ జిగురు అనేది లాగి బయటకు తీసేస్తుంది. ఉప్పు చూసుకున్నానండి, కొంచెం తక్కువైంది. నేను బెండకాయలు మిరపకాయలు వేయించేటప్పుడే నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువైనట్టుంది, సో నేను కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను. ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా కూడా తర్వాత మనం కలుపుకోవచ్చు. ఎక్కువైందంటే మనం తీయలేం కదా, అందుకని ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోండి. అవసరమైతే ఏముంది మళ్ళీ కలుపుకోవచ్చు మనం. అమ్మమ్మ అంటే బెండకాయ రోటి పచ్చడి, బెండకాయ రోటి పచ్చడి అంటే మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మే గుర్తొస్తుంది బెండకాయ రోటి పచ్చడి. ఈరోజు ఇదేనండి మాకు లంచ్లోకి బెండకాయ రోటి పచ్చడి. నేను ఇంట్లో చేసేదే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. స్పెషల్గా వీడియో కోసం అయితే నేను చేయలేదండి. వెల్లుల్లిపాయ నలగపోతే ఒక దెబ్బ వేసా వెల్లుల్లిపాయ మీద, అంతే అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తోడేసుకోవడమే. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి తిని చూడండి. నా మాట అబద్ధం అయితే మీకే అర్థం అవుతుంది బెండకాయ రోటి పచ్చడి ఎంత బాగుంటుందో. తెలిసిన వాళ్ళు చేసుకుంటారనుకోండి, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, లేటెస్ట్ జనరేషన్స్. హాఫ్ బాయిలే అవుతుంది బెండకాయ రోటి పచ్చడికి. సో ఆయిల్లో వేసి బెండకాయ ఫ్రైలు దేవేసేసి బెండకాయలు ఫ్రై చేస్తావు, దానివల్ల పెద్ద బెనిఫిట్స్ ఏ ఉండవు. అయిపోయింది, రెడీ అయిపోయింది, అంతే. టేస్ట్ చూద్దాం. చేశాను, మీ ముందలే చేశాను కదా, టేస్ట్ కూడా మీ ముందలే తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందనేది. వేడివేడి అన్నం, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను, ఒక స్పూన్ బెండకాయ పచ్చడి వేసుకున్నాను. ఒక స్పూన్ కాకపోతే 2 స్పూన్లు వేసుకోండి, మెండుగా తింటే మంచిదే కదా.